మీరు డేస్ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయా, లేదంటే ఆ ప్లేస్ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయా? ప్లేసెస్ని బట్టి, ఆ ప్లేస్లో మనం డేస్ ఎన్ని డేస్ ఇస్తున్నాము దాన్ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయి. మనకి శ్రీలంక అనుకోండి 5 nights 6 days ఒక ప్రోగ్రామ్ వస్తుంది, 6 nights 7 days ఒక ప్రోగ్రామ్ వస్తుంది. సంపూర్ణ శ్రీలంక అంటే టోటల్గా 15 nights 16 days అయితే సంపూర్ణ శ్రీలంక వస్తుంది. అట్లా వాళ్ళకి దాన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారో దాని ప్రకారంగా మనము దాని ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎస్ఎంఎన్ టూర్స్ అండ్ ట్రావెలిజంలో భాగంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఫారెన్ విజిట్కి ఎట్లా ఉంటుందండి మీ దగ్గర ప్యాకేజెస్? ఇప్పుడు వచ్చేసి మనకు శ్రీలంక అయితే ఇప్పుడు ఈ డాలర్ పెరగడం వల్ల కొద్దిగా కాస్ట్ టైం పెరిగింది, కానీ లేదంటే ఈయన బిలో 60,000లో మనకి శ్రీలంక యాత్ర అయిపోయేది. ఇప్పుడు ఈ శ్రీలంక యాత్ర వచ్చేసి డాలర్ 88, 89 ఉన్నప్పటికీ ఇప్పుడు 97 రూపాయలకు వచ్చేసింది. కాబట్టి సుమారుగా చెన్నై నుంచి మనకి 65,000 రూపీస్ 67 అట్లా పెట్టాము. బట్ 64, 65కి ఇస్తూ ఉన్నాము పేమెంట్. ఎందుకంటే 3 months బిఫోర్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఫ్లైట్ ఫేర్స్ కొద్దిగా మనకి నెగోషియబుల్ వస్తాయి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ బాబు జర్మనీ అండ్ వియత్నాం ఏదో స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు కదా, అయిపోయాయండి? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ వెళ్తున్నారు. జపాన్కి వెళ్ళి జపాన్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో వెళ్తున్నారు వాడు జపాన్కు. ఇది ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేసి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 2027 మార్చ్ ఏప్రిల్ నుంచి జపాన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్ని రోజులు అండి ప్యాకేజ్ ఎలా ఉంది? జపాన్ వచ్చేసి 10 days ప్రోగ్రామ్ అనేది, 9 nights 10 days. మెయిన్ టోక్యోలో 3 nights ఉంటాము. ఇంకా మిగిలినంతా కూడా మనము 7 nights టోటల్గా జపాన్ అంతా మనము ఒక్కొక్క పాయింట్లో 1 night 2 nights ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళేది ఉంటుంది.